హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిహెచ్ మామ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఏంటి నేను కాఫీ పౌడర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మనం చేసే రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ కాఫీ పౌడరే. అదే అండి, చాలామందికి ఇష్టమైన కోల్డ్ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 6 ప్యాకెట్స్ ఆఫ్ కాఫీ పౌడర్ అనేది మిక్సీ బౌల్లోకి వేసుకుంటాం. ఫ్రెండ్స్, నేనైతే ఎక్స్ట్రా కాంటినెంటల్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ కాఫీ పౌడర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాఫీ లవర్స్కి అయితే పక్కాగా నచ్చుతుంది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ కాఫీ పౌడరే ఎక్కువ యూస్ చేస్తాను, ప్రిఫర్ చేస్తాను. దీని యొక్క టేస్ట్ అండ్ అరోమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ కాఫీ పౌడర్లోకి మనము మన టేస్ట్కి సరిపడే ఒక 8 to 9 టేబుల్ స్పూన్స్ లేదా 10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనము ఐస్ క్యూబ్స్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ పౌడర్ షుగర్ అదంతా బాగా బ్లెండ్ అయ్యి మంచి టెక్స్చర్ రావాలి కాబట్టి. ఇది మనం చాలాసేపు బాగా బ్లెండ్ చేయాలండి. చూస్తున్నారు కదా, అప్పుడే మనకు టెక్స్చర్ అనేది చాలా సాఫ్టీగా క్రీమీగా వస్తుందన్నమాట. ఇదోండి, చూడండి, మీరు కూడా చూపిస్తున్నాను. ఎక్కడ మనకు షుగర్ అలాగే కాఫీ గింజలు ఎక్కడ కనిపించదు, బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి మిల్క్ అనేది యాడ్ చేసుకుంటామండి. మిల్క్ అనేది మీరు ప్యాకెట్ పాలు అట్లాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగా వచ్చిన తర్వాత ఇందులోకి వేయచ్చు. లేదా మీకు అలా నచ్చకపోతే పాలు కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు బాగా కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాను గాయస్. ఒక 8 hours తర్వాత నేను ఫ్రిడ్జ్లో తీసిన పాలతో నేను ఈ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. మనము ఈ పాలను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ మనము కాఫీ పౌడర్ పేస్ట్ ఉంది కదా, అందులోకి ఈ మిల్క్ యాడ్ చేసుకొని చాలా బాగా గ్రైండ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 5 minutes అనేది గ్రైండ్ చేయాలి. అప్పుడు మనకు అది స్మూతీ టెక్స్చర్ వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదైతే నేను మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలి. తర్వాత మనము ఈ కోల్డ్ కాఫీ అనేది అందులోకి వేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్లీ కాఫీ లవర్స్కి. మనం బయట తాగే కాఫీ కన్నా కానీ ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగొస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. సో గాయ్స్, please try my recipe and share to coffee lovers. Okay guys, see you in the later in the next video. Bye.